మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన కోడలు గురించి. అయితే కథ స్టార్ట్ చేసే ముందు కొన్ని రిమైండర్స్ మాస్టర్స్. ఏంటంటే మీరు గనక ఈ కథ డైరెక్ట్‌గా వింటున్నారంటే నేను ఆహ్, టైం ఉంటే మాత్రం ఐ రికమెండ్ అందరూ కూడా ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ఎవ్రీ డే ఒక కథ, ధ్యానం ఉంటుంది. డే 1, డే 2, డే 3 స్టోరీస్ అని అట్లా పెట్టాము. సో, అట్లా 60 డేస్ చేస్తే మీకు డెఫినెట్‌గా, గ్యారంటీగా మీలో చేంజ్ ఉంటుంది. కథ విని సారాంశం తెలుసుకొని, దాని తర్వాత ధ్యానం చేశారనుకోండి మీకు చాలా చాలా తేడా వస్తుంది. చాలామంది ఇది ప్రూవెన్‌గా చెప్పారు. ఎందుకంటే కథ విన్నప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది. సో, ట్రై చేసి మీరు అది ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. రోజు ఒక టైం చూసుకొని, ఆ టైంలో ధ్యానం ముందు ఈ కథ విని ధ్యానం చేసేటట్టు చూడండి. సో, ధ్యానం కూడా చాలా సింపుల్‌గా చేస్తున్నాము. ఏమీ ఉండదు ఆ ధ్యానంలో ఎక్కువ జస్ట్ రిలాక్స్ అయ్యి భగవంతునితో అనుసంధానమయ్యే ప్రయత్నం మాత్రమే. సో, ప్లీజ్ కొంచెం ప్రాసెస్ ఫాలో అవ్వండి. అయితే ఈరోజు కూడా మనము కథ చెప్పుకుందాము. ఆ కథ ఇందాక చెప్పినట్టు తెలివైన కోడలు. తెలివైన కోడలు అనంగానే మనం ఏమనుకుంటామంటే, అమ్మో! తెలివైన కోడలంటే గడుసుది, మాటలంటది, హ్మ్, హ్మ్, ఇంటి నుంచి బయటికెళ్ళి వేరే కాపురం పెడతామంటది. మనకివే ఆలోచనలొస్తాయి. ఎందుకంటే మనం ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు గూడా మన ఇంటికి ఎవరైనా ఒక అమ్మాయి వచ్చినా హ్మ్, అంటే మన 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 వాళ్ళు మన అమ్మ అత్తగారయిందనుకోండి. మనని ఒకలాగా చూస్తది. కోడల్ని ఒకలాగా చూస్తది. అది 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 సహజం. అది మీరు ఎంత కాదనుకున్నా అది సహజం. సో, తెలివైన కోడలనంగానే మనము ఎప్పుడు నెగెటివ్ వేలోనే ఆలోచిస్తాం. గడుసుదన్నట్టే ఆలోచిస్తాం గానీ, అందులో మంచిగా తెలివైన కోడలుంటదని మనం అనుకోం. ఈ కథే దానికి మంచి ఎగ్జాంపుల్ అనమాట. సో, ఒక ఊర్లో ఒక ఒక అమ్మాయి ఉండేది. చక్కగా మంచి గుణగణాలతో ఉంది. ఆహ్, మంచి వినయం, అందరూ అంటే పెద్దలంటే గౌరవము, సేవ చేయాలి అనే భావన, అన్నిటికంటే ముఖ్యం మనసు మంచిది. శుద్ధమైన మనసు ఆ అమ్మాయిది. అయితే ఆ అమ్మాయి ఒక ఇంటికి పెళ్లి చేశారు. ఒక ఇంటికిచ్చి పెళ్లి చేశారు. ఇంటికిచ్చి అంటారు. ఎందుకంటే ఇల్లంతా కూడా నాదే అన్నట్టు మనకు భావన రావాలి. అందుకే వీళ్ళింటికిస్తున్నాం అంటారు. ఈయనతో పెళ్లి చేస్తున్నాం అనరు. ఈళ్ళింటికిస్తున్నాం. పలానా వాళ్ళ ఇంటికి ఇస్తున్నాం మా అమ్మాయిని అంటారు. అంటే ఇంటికే అప్పజెప్తున్నాం. ఆ విషయాన్ని తను బాగా గుర్తుంచుకుంది. అయితే చిన్నప్పటి నుంచి బాగా మంచిగా పెరిగిన మంచి ఫ్యామిలీలో పెరిగిన అమ్మాయి గాబట్టి, ఆ అమ్మాయి ఆ ఇంటికెళ్ళంగానే ఇంటిని ఓన్ చేసుకుంది. అంటే నాది అన్న భావనతో ఉంది. ఆ ఇంట్లో ఆల్రెడీ నలుగురు కోడళ్ళున్నారు. అత్తగారుంది. ఉమ్మడి కుటుంబం. మొత్తం 5గురు కొడుకులు అత్తగారికి. నలుగురు కోడళ్ళు, అత్తగారు ఇంట్లో పనులు చేసుకునేవారు. కానీ ఎవ్వరికీ పడేది కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. పనులు చేసుకొని ఇటెళ్ళిపోయి, అటెళ్ళిపోయి అంటే వాళ్ళ పనులు మాత్రమే వాళ్ళకి చేసుకునేవారు. వాళ్ళ భర్తకి టిఫిన్ బాక్స్ కట్టించేవారు. వాళ్ళ పిల్లలకి స్కూలుకి పంపించేవారు. కానీ ఉమ్మడి పని ఏదైతే ఉంటుందో చేసేవారు కాదు. దానికోసం పని వాళ్ళ మీద ఆధారపడి ఉండేవారు. ఇంక పని వాళ్ళ గురించి తెలిసిందే కదా! సగం చేస్తారు, సగం చేయరు. ఒకరోజు రాకపోతే ఎవరు చేయాలని డిస్కషను. మొన్న నేను చేశాను, నువ్వు ఇవాళ చేయాలి, లేకపోతే నువ్వు అసలు సరిగ్గా చెయ్యట్లేదు అని ఇట్లా రకరకాల డిస్కషన్‌లొస్తాయి. నలుగురు ఇంట్లో ఉన్నారు అన్నప్పుడు డెఫినిట్‌గా వేరే రకరకాల డిస్కషన్స్ కంపల్సరీగా వస్తాయి మనకి. అయితే ఆ డిస్కషన్స్ నుంచి బయటికి పడ్డానికి ఒక మార్గం, ఒక ప్రాసెస్ ఉందనుకోండి. లేదు ఇట్లా చెయ్యాలని అనుకుంటే ఈజీ అయిపోతది. కానీ అట్లుండదు గదా! ఎప్పుడు మనము లెక్కలేసుకుంటాం, కాలిక్యులేట్ చేసుకుంటాం. నేనింత జేస్తున్నాను, వాళ్ళకి నేనెందుకు సేవ జేయాలి? వాళ్ళు నాకెప్పుడైనా జేస్తారా? నాకు ఒంట్లో బాగోనప్పుడు వాళ్ళొకరిని పచ్చి మంచినీళ్ళివ్వరు, ఒక మందివ్వరు. ఇట్లాంటివే గుర్తొస్తాయి. చెడు మాత్రమే మనకు గుర్తొస్తది. కానీ ఆ కోడలు అట్లాంటిది కాదు. పెళ్ళైన మర్నాడు ప్రొద్దున్నే లేవంగానే చకచకా వంటిట్లోకెళ్ళింది. వంటిల్లంతా చక్కబెట్టింది. అందరికీ కాఫీలు చేసింది, టిఫిన్ చేసింది. అత్తగారు లేసేటప్పటికి అంతా సగం పని అయిపోయింది. వంటకి సంబంధించిన సగం పని అయిపోయింది. కోడళ్ళు లేసారు. కోడళ్ళు లేసి రూమ్‌లోకొచ్చేటప్పటికి, వంటిట్లోకొచ్చేటప్పటికి సగం పని అయిపోయింది. "ఏమ్మా నువ్వు చేసావు, కొత్త కోడల్ని వంట చేయిస్తే నాకు పాపమొస్తది. అంటే మంచి పేరు రాదు. అందరూ నన్ను ఆడిపోసుకుంటారంటే" "అయ్యో! అత్తయ్య మీరేంటి అంత మాట అంటున్నారు? నేను గనక పని చేసింది ఎవరికి? నా ఇంట్లో వాళ్ళకే గదా! నాకంటే పెద్దయిన మీకు, అంత పెద్దయిన అక్కలకి. ఆళ్ళందరికీ హెల్ప్ చేస్తే మరి నాకొచ్చేది పుణ్యమే గదా! పాపం ఎట్లా అవుతుందది? నేను మంచి పనులు చేస్తున్నాను. మీకు చక్కగా ఇచ్చేస్తున్నా. నాకు పుణ్యం గావాలి. మంచి పుణ్యం ఇదంతా. అందుకే నేను చేసుకుంటున్నా. అని అనేటప్పటికి ఆ కోడలికి అత్తగారికి ఎక్కడో కనెక్ట్ అయింది అత్తగారు.
అమ్మో! మనకున్నది కొంచెం కాలమే పుణ్యం జేసుకోవాలి అనేసి ఆ అమ్మాయి అత్తగారు ఆ నలుగురు కోడల్ని ఒక్క మాట అనలేదు. అత్తగారు మారింది. మారి అమ్మో! పుణ్యం చేసుకోవాలి అనేసి తను గూడా బాగా హెల్ప్ చేయడం మొదలెట్టింది. ఎంత ఎంత పని చేసుకోగలదో తను ఆ పని జేస్తుంది. కోడళ్ళు విన్నారు ఈ మాట నలుగురు. అమ్మో! పుణ్యం రావాలి అనేసి వాళ్ళేం జేశారు, వాళ్ళు గూడా ఈ ఉమ్మడి పనులేవైతే ఉంటే సరే ఎవరికి టైం దొరికితే వాళ్ళు చేసేస్తున్నారనమాట. నువ్వు జేయాలి అనే లెక్కలు ఇట్లా పెట్టుకోలేదు. పెట్టుకోకుండా ఎవరు కుదిరితే వాళ్ళు జేసేస్తున్నారు పని. అందరూ కలిసి చేసుకొని అన్యోన్యంగా పని జేసుకుంటే ఏమైద్ది తొందరగా అయిపోద్ది పని. 10, 10:30 కల్లా వంట పనంతా పక్కనయిపోయేది. లంచ్ బాక్స్‌లు కట్టిచ్చేసేవారు వాళ్ళ భర్తలకి అందరూ వాళ్ళ వ్యాపారం జేసుకోవడానికి అందరికందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోంగానే ఏముంది ఈ అమ్మాయి ఏం జేసింది కొత్త కోడలు, ఖాళీగా ఉంది గదా! మరి తొందరగా అయిపోయింది పనంతా. ఖాళీగా ఉంది గదా! రూములు ఊడవడం మొదలెట్టింది. రూములు ఊడ్చి, ఒత్తి అన్నీ చేయడం. మళ్ళీ అత్తగారొచ్చింది. "అయ్యయ్యో! అమ్మాయి నువ్వెందుకు రూములు ఊడుస్తున్నావు? మనకు పనాళ్ళన్నారుగా వాళ్ళొస్తారు గదా!" అంటే, "అరె! వస్తే రానియండి అత్తయ్య మళ్ళీ రెండోసారి ఊడ్చినట్టవుతది. ఏమైంది నేను మీ రూమేగా ఊడుస్తున్నాను తప్పేముంది నీట్‌గా ఉంచుకుంటే హ్మ్, పుణ్యమొస్తది కదా! నాకు మరి. నాకు పుణ్యం రావడం నాకు చాలా ముఖ్యం. ఈ ఈ జన్మలో మంచి పని చేసుకుంటే నాకు మళ్ళీ అత్తగారు మంచిగా వస్తారు. నాకు మంచి ఇంటికి వెళ్తాను. మంచి జరుగుతుంది నాకు. పుణ్యం అనేది చాలా అవసరం నాకు అని చెప్పేటప్పటికి అత్తగారికి మళ్ళీ కనెక్ట్ అయింది. ఇగ అత్తగారు ఎప్పుడైతే మారడం మొదలెట్టిందో కోడలు గూడా ఈ చిన్న కోడల్ని చూసి ఆ నలుగురు కోడలు గూడా మారిపోయారు. ముందులాగా గయ్యాళిలాగా అరుచుకోవడాలు అట్లాంటివి ఏమీ లేవు. అందరూ చకచకా పని జేసుకుంటూ ఉన్నారు. ఎవరి రూములు వాళ్ళు నీట్‌గా ఉంచుకుని అప్పటిదాకా వాళ్ళ రూమ్ మాత్రమే ఉండేది. బయటంతా చెత్త చెదారంగా ఉండేది. మొత్తం అంతా శుభ్రం చేసి. మొత్తం ఇల్లంతా శుభ్రం అవ్వంగానే ఏమవుతుంది, ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళకి తృప్తిగా ఉంటది. ఇప్పుడు భర్తలందరూ ఇంటికొచ్చేటప్పటికి ఇల్లంతా గందరగోళంగా, గొడవలుగా ఉంటే వాళ్ళకి కూడా నెగెటివ్ ఎనర్జీ నచ్చదు. చక్కగా వీళ్ళు రెడీ అయిపోయి ఇల్లంతా నీట్‌గా పెట్టేసుకొని, వంటంతా చేసేసి రాంగానే అందరూ కూర్చొని వడ్డిస్తుంటే ఆనందంగా పండగలాగా ఉంటది. అట్లా మారిపోయారు. మారిపోంగానే ఇంకా టైం మిగిలిపోతుంది. అందరూ కలిసి చేసుకుంటున్నారు గదా! ముందైతే ఒక్కళ్ళు చేయాలంటే చాలా టైం పట్టేది. అందరూ కలిసి చేసుకుంటున్నారు. 10 కల్లా అయిపోతుంది వంట. ఇల్లంతా గూడా ఊడ్చేస్తున్నారు చక్కగా. అందరికి ఎవరి కాళ్ళు నీట్‌గా పెట్టేస్తున్నారు. ఇంకా టైం ఉన్నప్పుడు ఏం జేసింది, ఈ అమ్మాయి చిన్న కోడలు చాలా టైం ఉంది గదా! అని కూరగాయలన్నీ పెంచడం మొదలెట్టింది ఇంటి దగ్గర. ఆమెను జూసి అందరూ మళ్ళీ మొదలెట్టారు కోడళ్ళందరూ. కూరగాయలు ఇది పెంచితే చాలా మంచిది. మన కూరగాయలంటే మనము ఇస్తున్నాం గదా! మనము అంటే ఒక ఒక హ్మ్, కూరగాయలంటే మొక్కలంటే ప్రాణంతో సమానం. అంటే మనం ఒక ప్రాణాన్ని కాపాడుతున్నట్టు చాలా మంచిది. అందుకని నేను చే నేను మొక్కలు పెంచుదాం అనుకుంటే అదే మంచి ఐడియా అనేసి అందరూ ఇగ మొక్కల మీద పడ్డారు. పొద్దున వంట చేసేసుకునేవారు. ఇల్లంతా నీట్‌గా అన్నీ పద్ధతిలో ఉంటే తొందరగా అయిపోతాయి పనులు. పద్ధతిగా లేనప్పుడు చాలా టైం పడతది. ఆర్గనైజ్డ్‌గా ఉంటే అన్నీ నీట్‌గా ఎక్కడివక్కడ పెట్టేసుంటే తొందరగా అయిపోద్ది పని. పనులన్నీ తొందరగా అయిపోయి మొక్కలన్నీ బాగా పెంచేవారు. ఈ పెరట్లో అంతా గూడా ఫుల్లుగా మొక్కలు నింపేశారు. ఇక వస్తూనే ఉన్నాయి మంచిగా. తర్వాత ఇంకా టైం మిగిలింది. టైం మిగిలినప్పుడు మధ్యాహ్నం పడుకునేవారు. రెస్ట్ తీసుకునేవారు అందరూ ఎవరి కాళ్ళు. ఇప్పుడు అది గూడా మానేశారు. పుణ్యం రావాలి మరి. ఇప్పుడు ఎట్లైనా సరే అందరికీ పుణ్యం గావాలి. అప్పుడేం జేసింది ఆమె ఈ వడ్లు దంచడము, పొడులు జేసుకోవడము ఇట్లాంటివన్నీ గూడా మొదలెట్టింది ఇంట్లోనే. ముందు అప్పటిదాకా ఇక్కడి నుంచి, అక్కడి నుంచి తెచ్చుకునేవారు గదా! అన్నీ ఇంట్లో నుంచి మొదలెట్టారు. ఇక ఏమైంది ఇల్లు నిజంగా అసలు ఆ అమ్మాయి మారడంతోటి, అత్తగారు మారడంతోటి అమ్మాయి అంటే ఆ ఆలోచన తేవడంతోటి, అత్తగారు మారడంతోటి ఇల్లంతా కళకళలాడుతుంది. చక్కగా పూలు, కూరగాయలు మీరు ఊహించండి ఒక్కసారి ఎంత అద్భుతమైన ఇల్లు అది. ఇల్లంతా నీట్‌గా ఉంది. అందరూ వస్తారింటికి చక్కగా ఐదుగురు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు. ఇంటికొచ్చేటప్పటికి ఇల్లంతా నీట్‌గా ఉంది. మంచిగా పండగ వాతావరణము. అందరూ చక్కగా కూర్చొని భోంచేస్తున్నారు. పళ్ళన్నీ తెంపుకొని, కోసుకొని తింటున్నారు. మీరు ఆలోచించండి ఎంత అద్భుతమైన ఇల్లుంటదో. అంత ప్రశాంతంగుంటే ఏమవుతది, మనసు బాగా ఉన్నప్పుడు పని గూడా బాగా చేస్తారు. భర్తలు కూడా మంచి ప్రాఫిట్ రావడం మొదలెట్టింది. బిజినెస్ అంతా గూడా మంచిగా ఉంది. ఏం గొడవలు లేవు. భార్యలు సరిగ్గా ఉన్నప్పటికీ భర్తలేమయ్యారు అక్కడ వాళ్ళు ఉమ్మడి వ్యాపారమైనా అందరూ చక్కగా కలిసిమెలిసి అన్యోన్యంగా అయిపోయారు. ఇంకేం చేసింది దీంతో ఆపకుండా ఇంట్లో కూరగాయలు చాలా పెరుగుతాయి గదా! ఇప్పుడు బీరకాయలనుకోండి ఇన్నిన్ని బీరకాయలొస్తాయి. ఇప్పుడు ఒక 10 చెట్లున్నాయనుకోండి బీరకాయలు, ఒకేసారి బీరకాయలు పూత బాగా ఉంటుంది. అలాగే బెండకాయలు గూడా. ఆ అమ్మాయి ఏం చేయడం మొదలెట్టింది, ఇంట్లో ఎక్కువైపోయిన కూరగాయలన్నీ ఫ్రీగా ఊర్లో వాళ్ళకి ఇచ్చేయడం మొదలెట్టింది.
పుణ్యమొస్తది అని చెప్పేసేదనమాట అత్తగారికి. అయ్యో! ఎందుకు మనం ఉంచుకుంటాం గదండి. మనం ఎన్ని రోజులు ఉంచుకుంటాం పాడైపోతాయి కూరగాయలు అనేసి పుణ్యమొస్తదని చెప్పేసి ఇచ్చేయడం మొదలెట్టింది. ఇచ్చేయడం మొదలెట్టగానే ఊరంతా వస్తారు గదా! కూరగాయలు తీసుకోవడానికి. వచ్చినప్పుడు వాళ్ళు చూసేవారు. చూసి ఇల్లింత కళకళలాడిపోతుందసలు ఏంటి అంటే, ఏమీ లేదు. ఇదే చెప్పేదనమాట. ఇట్లా చేశాము, ఇట్లా మేము పనులు చేసుకుంటాం అనే గాని ఊర్లో అందరికి కూడా పుణ్యము, మంచి చేసుకుంటే ఇట్లా మంచిది అనేసి ఒక మార్పుని తీసుకొచ్చింది. ఒక్కసారి ఒకళ్ళకి ఎవరికైనా ఫార్ములా వర్కౌట్ అయిందనుకోండి, అంటే ఇది చేస్తే వీళ్ళకి అబ్బా! ఇట్లా వీళ్ళ ఇల్లు ఇంత బాగా అయింది, డబ్బులు బాగా వస్తున్నాయి, మంచి జరుగుతుంది అంతా అనేటప్పటికి అందరూ అదే ట్రై చేయాలని మొదలెడతారు ఇంగ. ఇంకేముంది ఊరంతా కూడా ఉద్యమంలాగా మొదలైంది. చక్కగా అందరూ కూరలు పెంచుకుంటున్నారు ఊర్లలో. మంచిగా అందరికి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటున్నారు. ఇల్లంతా నీట్‌గా ఉంటుంది. ఊరంతా నీట్‌గా ఉంటుంది. ఎవ్వరు చెత్త తీసుకెళ్ళి ఇంటి బయట బొయ్యట్లేదు. చిన్న చిన్న పనులు కూడా మార్పు పుణ్యం రావాలి అని. చూడండి ఆ కోడలు ఎంత తెలివైందో. మనం ఎంత తప్పర్థం తీసుకుంటామో తెలివైన కోడలనంగానే ఈ కథ చూడండి ఎంత మారిపోయిందో. సో, మనము ఉద్యమం తీసుకురావాలంటే ఊరంతా మార్చాలంటే మన వల్ల కాదు. మనం చేయవలసిందల్లా మనం మారడం. మనము ఎలా చేస్తున్నామో ఒక ఎగ్జాంపుల్‌లాగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు తప్పకుండా మన చుట్టుపక్క వాళ్ళందరూ మారతారు. అండ్ మనం ధ్యానంలోకొచ్చాం గాబట్టి ఇంకా అతి జాగ్రత్తగుండాలి. మనం తప్పులు చేయగూడదు, మాటలనగూడదు. కొన్ని మనకి మన మంచికే జరుగుతాయని మనం ప్రతిరోజు కథల ద్వారానో, ఈ సత్సంగాల ద్వారానో తెలుసుకుంటూ ఉన్నాం. ఏది జరిగినా మన మంచికే అని. అండ్ అన్నిటికంటే ముఖ్యమేంటంటే మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడం కోసం. అంటే ఈ జీవన మరణ కాలచక్రం నుంచి మనం విడుదల పొందాలంటే ఈ కర్మలన్నీ తీర్చేసుకోవాలి. కర్మలన్నీ అయిపోవాలి. మనం ఒక ఇంటికెళ్ళామనుకోండి, ఐదుగురు కోడళ్ళు ఉన్న ఇంటికి, ఐదుగురు ఫ్యామిలీస్ ఉన్న జాయింట్ ఇంటికెళ్ళింది. ఇవాళ రేపైతే జుట్లు పట్టుకొని కొట్టేసుకుంటాం మనమైతే. అట్లాంటిది ఆ అమ్మాయి ఓర్పుతో ఆహ్, చక్కగా మర్యాదతో, గౌరవంతో అందరికి గౌరవం ఇచ్చి మంచి పనులు చేస్తుంది. ఆహ్, ధర్మ మార్గంలో ఉంది. అంటే మంచిగా నా ధర్మం నేను చెయ్యాలి. ధర్మం చేస్తే మంచిది అని ఒక ఎగ్జాంపుల్ లాగుంది. సో, మనంలో ఇప్పుడు ఈ క్లాస్ వినేవాళ్ళు మనలో గూడా ఎంతోమంది అత్తగారులు, కోడళ్ళు, ఆడబడుచులు, తోటికోడళ్ళు, అలానే అన్నయ్యలు, బావలు, తాతయ్యలు అందరూ ఉన్నారు. అన్ని రకాలున్నారు. ఈ కథ ఎవరైతే వింటున్నారో, ఆ మార్పు మీలో వచ్చేటట్టు మీరు చూసుకోండి. ఒకవేళ ఇప్పటిదాకా మీరు జాయింట్ ఫ్యామిలీలో ఇబ్బందులు పడుతున్నారనుకోండి, ఆ మార్పు మీలో వచ్చేలాగా చూసుకోండి. డెఫినెట్‌గా మీ పక్క వాళ్ళ దగ్గర మార్పొస్తది. ఒకవేళ మార్పు రాలేదనుకోండి, మీ ధర్మం మీకే. మీకు మంచి మాత్రమే జరుగుతుంది. మీరు మంచి చేస్తే మంచి మాత్రమే జరుగుతుంది. వాళ్ళు కీచులాడుతున్నారని మనం కీచులాడడం మొదలెట్టామనుకోండి, వాళ్ళొక మాట అన్నారని మనం తిరిగి మాట అన్నామనుకోండి, కొత్త కర్మలు తెచ్చుకుంటున్నాం. వాళ్ళు మాటన్నది ఎందుకు మన్ని? మన పాత కర్మలున్నాయి గాబట్టి వాళ్ళు మాటని తీర్చుకుంటున్నారు ఆ కర్మలు. ఇప్పుడు మనమేం జేస్తున్నాం? పాత కర్మలు వాళ్ళు తీర్చుకున్నా, మనం కొత్త కర్మలు తెచ్చుకుంటున్నాం. కొత్త ప్రారబ్ధ కర్మలు తెచ్చుకుంటున్నాం. సో, అది తెచ్చుకోకుండా ఉండాలి అంటే మనం ఓర్పుతో ఉండాలి. ఓర్పు ఎలా వస్తుంది? జ్ఞానాది దగ్ధ కర్మాణం. అంటే జ్ఞానం వచ్చినప్పుడు కర్మలు పోతాయి. ఓర్పొస్తుంది. మనకి చాలా ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు ప్రతిరోజు నేను మీకు కథ చెప్తాను. మీరు దాన్ని అనలైజ్ చేసుకుంటారు. మీరది వింటారు. ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఒక ఆలోచనొస్తుంది. ఒక్కరోజైనా మారమా? ఆ కథ విన్న రోజైనా మనకు మార్పొస్తుంది. కంపల్సరీగా వస్తుంది. మీ కథ విన్న తర్వాత నేను మీకు రాసిస్తాను. ఎప్పుడో ఒకప్పుడు ఆ కథ గుర్తొస్తుంది. ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీకు ఆ నెక్స్ట్ 1 డేలోనో, 2 డేస్‌లోనో, 1 వీక్‌లోనో, 1 మంత్‌లోనో ఆ కథ మీకు తప్పకుండా ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీకు గుర్తు రావాల్సిందే ఆ కథ. అంటే ఏంటి? మనలో మార్పు స్టార్ట్ అయ్యింది. ఆ మార్పుని పట్టుకొని ఉండండి. తర్వాత వదిలేయకండి ఆ మార్పుని. ఆ కథ విని, ఆ కథని మంచిగా ఆహ్, జీవితంలో ఉపయోగించేటట్టు చూడండి మాస్టర్స్. ప్రతిరోజు ఇలానే మనం కథ తెలుసుకొని, ధ్యానం చేసుకొని, మంచిగా శరీరంలో లోని అన్ని సరికాని ఆలోచనలన్నీ తొలగించుకొని, ఉన్నత స్థితికి వెళ్ళే ప్రయత్నం ఇది. ఇవాళ మన కథ మనకి ఎంతో జ్ఞానాన్ని నేర్పిస్తుందని భావిస్తూ చక్కగా అందరూ రిలాక్స్డ్‌గా కథ విన్నారు కాబట్టి, ఇప్పుడిక మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి.
కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన
పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్ట దైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి.
ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి
తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా
నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో
మనని బాధపెట్టిన వారిని క్షమించామో మన మనసు శూన్యస్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.